కొంతమంది యాక్టర్స్ మూవీ సెలెక్షన్ మీద జనాలకు బాగా నమ్మకం ఉంటుంది. వాళ్ళు పిక్ చేశారంటే అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని మాటలు వినిపిస్తాయి. అలాంటి నమ్మకాన్ని ఆడియన్స్ కి క్రియేట్ చేసిన హీరో ఫహద్ ఫాజిల్ తన అలా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కెప్టెన్ తో జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ కాంబో మీద ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. తమిళంలో 96 మూవీ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ స్టోరీ ఇది కదా, సిల్వర్ స్క్రీన్ మీద సినిమాని డిజైన్ చేయాల్సిన విధానం అంటూ మెచ్చుకున్నారు క్రిటిక్స్. తెలుగులో జాను పేరుతో రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ ఫీల్ రీక్రియేట్ అయింది. శర్వానంద్, సమంత నటించిన ఈ సినిమాని ఒరిజినల్ తో పోల్చి చూసుకుంటున్నారు జనం. భాషలకు అతీతమైన ఎమోషన్ ఇది, కనెక్ట్ అయి తీరుతుందని ప్రూవ్ చేశారు. 96 జాను కాన్సెప్ట్లతోనే కాదు, సత్యం, సుందరంతో కూడా మెప్పించారు కెప్టెన్ ప్రేమ్. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మనస్సుల్ని టచ్ చేసిన మూవీ అని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు జనం. సత్యం సుందరం సినిమా హార్ట్ టచింగ్ సినిమాగా బ్రాండ్ క్రియేట్ చేస్తుంది. 1కి 2 సార్లు ప్రేక్షకుల మెప్పు పొందిన డైరెక్టర్ ఫహద్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఊహ ఇప్పుడు మూవీ లవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వైవిధ్యమైన స్క్రిప్ట్ సెలక్షన్ కి పేరున్న హీరో ఫహద్ ఫాజిల్. రీసెంట్ గా మారిసన్తో సహా ఆయన మార్క్ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫహద్తో ప్రేమ్ చేయబోయే సినిమా మీద మరింత క్రేజ్ మొదలైంది. తన గత చిత్రాల కన్నా ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుందని ప్రేమ్ చెప్పడంతో నెటిజన్ల ఊహలకు రెక్కలొచ్చేశాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మూవీని డిజైన్ చేయాల్సిన బాధ్యత పెరిగింది కెప్టెన్ మీద.